ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుని కూడా కృష్ణుడిలాగా తయారు చేయాలి కదా! సో, అందుకని ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కాస్ట్యూమ్ అంతా కూడా ఫస్ట్ సారి ప్రిపేర్ చేసినప్పుడు తీసుకున్నాను. ఇంకా కింద ధోతి మాత్రం ఇప్పుడు తీసుకున్నది. చిన్నప్పుడు చక్కగా రెడీ అయ్యాడు. అలాగే ఫొటోస్ కనుక మంచిగా దిగాడు గానీ, ఇప్పుడు రెడీ చేయటం అయితే నాకొక పెద్ద టాస్కే. మా వారు చెప్తూనే ఉన్నారు, వాడు వినడు వద్దు అనేసి. నేను బలవంతంగా రెడీ చేశాను ఇంకా అదో ఇదో చెప్పుకుంటూ. మా ఇంట్లో మా చిన్ని కృష్ణని రెడీ చేయటానికి నాకైతే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అయినా పర్లేదనేసి రెడీ చేశాను. ఫస్ట్ అయితే ధోతి వేసేసి ఇంకా బొట్టైతే పెడదామనేసి తిలకం అయితే తీసాను. అది ఎప్పటిదో అంతగా మంచిగా లేదనేసి ఒక గిన్నెలో పౌడరు అలాగే ఒక గిన్నెలో కుంకుమ కలిపేసి బొట్టు అయితే పెట్టాను. బొట్టు పెట్టిన తర్వాత ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ కనుక సెట్ చేసేదనమాట. అసలు ఉంచుకోవట్లేదు, తీసేయమని ఏడుస్తున్నాడు. కానీ అదో ఇదో చెప్పుకుంటూ ఉంచానన్నమాట. జ్యువెలరీ ఐటమ్స్ అంతా ఒకటికి 2 సార్లు సెట్ చేశాను. అస్సలు ఉండట్లేదు వాడు. అందులో ఒకటి జ్యువెలరీ కూడా కొంచెం టైట్ అయిపోయాయి. ఫస్ట్ ఇయర్లో అప్పుడు తీసుకున్నాయి కదా చిన్నప్పుడు. సో, ఇప్పటికైతే టైట్ అయిపోయాయి. ఇంకా థ్రెడ్స్ కట్టేసి పెట్టేశాను అనమాట. ఇంకా అవి పెట్టిన తర్వాత కాళ్ళకి పారాని కూడా పెట్టాను. అసలు పెట్టించుకోడు, పర్లేదు బాగానే పెట్టించుకున్నాడు. మరి మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజ